అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే వర్షాలు పడవు, ఎప్పుడు కూడా కరువు కాటకాలు ఉంటాయి. పర్టికులర్గా రాయలసీమ జిల్లాతో పాటు ఈ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఈ టాక్ ఎక్కువగా ఉంటుంది. అవగాహన లేకనో, తెలియకనో, తెలియని తరమో అంటే చంద్రబాబు గారు వ్యతిరేకులు చేస్తున్న ప్రచారాన్ని బలంగా నమ్మడమో, లేదంటే ఒక సెంటిమెంటో, ఏదైనా సరే చంద్రబాబు గారు అధికారం ఉంటే వర్షాలు పడవు అనేది ఆ ఏరియాలో బాగా టాక్ ఉంటుంది. నేను ఇప్పుడు లెక్కలతో సహా పక్కన చూపిస్తా చూడండి. ఆ సెంటిమెంట్ ఇంకా పోయినట్టే. చంద్రబాబు గారు ఒక రకంగా చంద్రబాబు గారికి ఇది గుడ్ న్యూసే. ఎందుకంటే ఇప్పుడు ఈ నెలలోనూ గత నెలలోనూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కురిసిన వర్షపాతం మనం ఒకసారి కంపేర్ చేస్తే, మీరు పక్కన వర్షపాతం లెక్కలు చూడండి. దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా ఎక్సెస్ అధిక వర్షపాతమే. ఓవరాల్గా జూన్ 1 నుంచి జూలై 29 ఈరోజు వరకు, జూలై 29 వరకు మన రాష్ట్రంలో 249.36 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉంది. నార్మల్ వర్షపాతం 249.36 మిల్లీమీటర్లు. కానీ 322.89 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే 29.5% ఎక్కువ వర్షం పడింది చంద్రబాబు గారు సీఎం అయిన తరువాత. అన్ని జిల్లాల్లో కూడా అధిక వర్షపాతమే. రిజర్వాయర్లలో వాటర్ ప్రస్తుత కెపాసిటీ కూడా చూడొచ్చు. సరే, రిజర్వాయర్లు వాటర్ సంగతి మళ్ళీ చెప్తా. ఈలోగా రెయిన్ఫాల్ గురించే మాట్లాడితే, యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుంచి 19 వరకు సీఎంగా ఉన్నప్పుడు ఆ 5 ఏళ్లలో 4 ఏళ్ళు కరువు వచ్చింది. నిజంగానే 2014 కరువు, 2014-15లో కరువు వచ్చింది, 2015-16లో కరువు వచ్చింది, 2016-17లో బీభత్సమైన కరువు వచ్చింది, 2018లో మాత్రమే కాస్త వర్షాలు పడ్డాయి. అంటే ఆ 5 ఏళ్లలో 4 ఏళ్ళు లోటు వర్షపాతం. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తీసుకుంటే యావరేజ్గా బిలో 40%, అంటే -40% వర్షపాతం ఉండేది ఆ జిల్లాల్లో. -40%. కొన్ని చోట్ల బోర్లు వేయాలంటే 1000 అడుగులు లోపలికి వేయాల్సి వచ్చేది. నేను ప్రత్యక్షంగా చూసా. ఎర్రగొండపాలెం, మార్కాపురం, కంభం, అర్ధవీడు ఆ ప్రాంతాల్లో నేనే ప్రత్యక్షంగా చూసా. 1000 అడుగులు 1200 లోపలికి వేసేవాళ్ళు బోర్లు. అయినా సరే వచ్చేది కాదు. 10 ఎకరాల్లోనే 10 ఎకరాల విస్తీర్ణంలో ఒక 20-30 బోర్లు తవ్విన రైతులు కూడా ఉన్నారు, ఆ బత్తాయి తోటలను, దానిమ్మ తోటలను కాపాడుకోవడానికి. సో అప్పుడు కరువు అలా ఉండేది. దాంతో ఆ ప్రాంతంలో 2019లో బాగా ఇది ఒక సెంటిమెంట్ నాటుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, అంత బాగానే ఉంది. మొదట్లో వర్షాలు పడ్డాయి. గత ఏడాది లాస్ట్ ఇయర్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 15% లోటు వర్షపాతం నమోదైంది లాస్ట్ ఇయర్ ఖరీఫ్ టైంలో. సో ఇప్పుడు ఇక్కడ అంటే జూన్, జూలై చూసుకుంటే చెప్పాను కదా 29.5% ఎక్స్ట్రా వర్షపాతం. దాంతోపాటు మీరు పక్కన ఈ డేటా కూడా చూడొచ్చు. రిజర్వాయర్ల డేటా చూసుకుంటే మొత్తం 865 టీఎంసీలు ఉండాల్సింది, కెపాసిటీ ఉండాల్సింది 367 టీఎంసీలు ఉంది. అంటే 42% వాటర్ ఉన్నాయి. మీడియం రిజర్వాయర్స్ చూసుకుంటే 115 టీఎంసీలు వాటర్ ఉండాల్సింది 39 టీఎంసీలు, 39.5 టీఎంసీలు వాటర్ ఉంది. దాదాపుగా 34.33%. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లు చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి 983.49 మొత్తం కెపాసిటీ అయితే 407.29 టీఎంసీలు వాటర్ ప్రస్తుతానికి నిల్వ ఉంది. అంటే 41.41%. లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి, లాస్ట్ ఇయర్ సేమ్ జూలై నెలాఖరికి 401 టీఎంసీలు మాత్రమే ఉంది. అంటే గత ఏడాదితో పోలిస్తే కొంత వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉన్నట్టు. సో శ్రీశైలం రిజర్వాయర్ చూసుకుంటే మొత్తం 215 టీఎంసీలు మొత్తం కెపాసిటీ అయితే ప్రస్తుతానికి 183 టీఎంసీలు వాటర్ ఉంది. ప్రకాశం బ్యారేజీలో 5.2 టీఎంసీలు మొత్తం కెపాసిటీ అయితే ప్రస్తుతానికి 2.92 టీఎంసీలు వాటర్ ఉంది. అలాగే మడ్డువలస ప్రాజెక్ట్ చూసుకుంటే మొత్తం కెపాసిటీ 3.3 టీఎంసీలు అయితే ప్రస్తుతానికి 2.2 టీఎంసీలు వాటర్ ఉంది. అలాగే ఏలేరు రిజర్వాయర్ చూసుకుంటే మొత్తం 24 టీఎంసీల కెపాసిటీ అయితే ప్రస్తుతానికి 12 టీఎంసీలు వాటర్ ఉంది. అలాగే తండవ, అనకాపల్లి జిల్లా 5 టీఎంసీలు వాటర్ ఉంది, దాదాపుగా 90% ఫుల్ అయింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేజర్ అండ్ మైనర్
అండ్ మీడియం రిజర్వాయర్లో వాటర్ దాదాపుగా యావరేజ్గా 42% ఉంది. శ్రీశైలం లాంటి పెద్ద ప్రాజెక్టుల్లో వాటర్ ఆల్మోస్ట్ 90% చేరింది. ఇది గత కొన్నాళ్ళుగా చూస్తే ముఖ్యంగా చంద్రబాబు గారి పరిపాలనలో గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో వర్షం అయితే లేదు. సో అందుకే ఆగస్టులో కూడా వర్షపాతం బాగానే ఉంటుంది. ఓవరాల్గా ఈ ఖరీఫ్ సీజన్ మొత్తం వర్షపాతం అంటే ఈశాన్య ఋతుపవనాలు ఈ సీజన్ మొత్తం వర్షపాతం బాగానే ఉంటుంది అనేది ఆశిస్తున్నారు. చంద్రబాబు గారికి టీడీపీకి ఒక గుడ్ న్యూస్. ఈవెన్ నేను కూడా కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు నాకు అదే చెప్పేవాళ్ళు. చంద్రబాబు గారు అధికారంలో ఉంటే మాకు చంద్రబాబు గారు అంటే ఇష్టమే, ఆయనకు ఓటు వేయాలని ఉంటుంది, కానీ ఆయనకు ఓటు వేస్తే ఆయన సీఎం అయితే వర్షాలు పడవు, ఆ భయంతో మేము వెయ్యము అని చెప్పి నాకు ప్రత్యేకంగా నేను నెల్లూరు జిల్లా గూడూరు రైతులతో మాట్లాడుతున్నప్పుడు, ప్రకాశం జిల్లా గిద్దలూరు రైతులతో మాట్లాడుతున్నప్పుడు నాకు డైరెక్ట్గా చెప్పారు. సో అటువంటిది ఆ నమ్మకం అంతా గత ఎన్నికల్లో వేరేది ఆలోచించారు. వర్షాలు చంద్రబాబు గారు ఆ సెంటిమెంట్ అదంతా పక్కన పెట్టి మంచి పరిపాలన ఉండాలని ఆలోచించి ఓట్లు వేశారు. చివరికి ఆ నమ్మకం నిజమైంది, వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి. సో దీంతో ఆ సెంటిమెంట్ పోయినట్టే. సో అందుకే చంద్రబాబు గారికి ప్లస్ వాళ్ళ టీంకి ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట.